ఫ్రెండ్స్ ఇది OnePlus 11R ఈ మొబైల్కి Android 14 నుండి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంక్లూడింగ్ May 2024 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో సహా వచ్చింది. ఈ అప్డేట్ వర్షన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 14.00800 EX01 అనమాట. ఈ వర్షన్తో అయితే అప్డేట్ని రిలీజ్ చేశారు. ఈ అప్డేట్లో OnePlus 11Rకి కొన్ని స్మూత్ యానిమేషన్స్ యాడ్ చేశారు, కొత్త టచ్ కంట్రోల్స్ని యాడ్ చేశారు అండ్ సిస్టమ్ సెట్టింగ్స్లో కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ని కూడా తీసుకొచ్చారు. ఈ అప్డేట్ సైజ్ చూసుకుంటే మనకి 1.49 GB అయితే ఉంటుంది ఈ అప్డేట్ ఫైల్ సైజు. ఈ అప్డేట్ యానిమేషన్స్లో చేంజెస్ వచ్చేసి ఈ విధంగా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యానిమేషన్స్లో అండ్ నోటిఫికేషన్ డ్రావర్లో కూడా స్మూత్ యానిమేషన్ అయితే యాడ్ చేశారు. అండ్ మీరు ఈ విధంగా ఫోన్ని అన్లాక్ చేసేటప్పుడు లాక్ స్క్రీన్లో కూడా కొన్ని యానిమేషన్స్ అయితే యాడ్ చేశారు. ఈ విధంగా ఫోన్ని అన్లాక్ చేసినప్పుడు యాప్స్ అయితే యానిమేట్ అవుతున్నాయి అండ్ ఇంకా ఉన్న యానిమేషన్స్నే బెటర్గా అయితే ఆప్టిమైజ్ చేశారు. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్గా ఉంటుంది. అండ్ ఇంకా టచ్ కంట్రోల్స్లో స్వైపింగ్ యానిమేషన్స్ని యాడ్ చేశారు అండ్ ఉన్న టచ్ కంట్రోల్స్ని ఆప్టిమైజ్ చేశారు. అండ్ ఇంకా మనకి మెయిన్లీ సిస్టంలో తీసుకొచ్చిన ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా సిస్టమ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్లో మనం క్లాక్ని హారిజెంటల్గా పెట్టుకోవచ్చు అండ్ వర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా క్విక్ సెట్టింగ్స్లో మనం వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ మొబైల్ని ఫింగర్ ప్రింట్తోనే అన్లాక్ చేసేటప్పుడు స్క్రీన్ ఆన్ అవ్వకుండా కూడా మనం అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకా వాల్యూమ్ బటన్స్లో ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మనం వాల్యూమ్ డౌన్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. అండ్ స్పెసిఫిక్ యాప్ నుండి వచ్చే వాల్యూమ్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ చూడొచ్చు ఇక్కడ వాల్యూమ్ బార్ కూడా చేంజ్ అయిపోయింది. మనకి ఇంతకు ముందు జస్ట్ ఒక లైన్లో ఉండేది, ఇప్పుడు వాల్యూమ్ బార్ రెక్టాంగిల్ షేప్లోకి అయితే చేంజ్ అయింది. అండ్ మీ మొబైల్ బ్యాటరీ 20%కి కానీ 10%కి కానీ వచ్చినప్పుడు ఛార్జ్ పెట్టమని అండ్ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోమని ఈ విధంగా పాపప్ నోటిఫికేషన్ అయితే వస్తుంది స్క్రీన్ పైన. అండ్ స్క్రీన్ ని రికార్డింగ్ చేసేటప్పుడు కూడా పాపప్ నోటిఫికేషన్ లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఈ నోటిఫికేషన్ డ్రావర్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఈ అప్డేట్ బీటా వర్షన్ అయితే ఏం కాదు, అఫీషియల్ అప్డేట్ కాబట్టి మీ మొబైల్లో లాగ్స్ లాంటివి ఏం నోటీస్ చేయలేరు. ఈ అప్డేట్ లో మీ యూఐ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ అప్డేట్ లో OnePlus 11Rకి చాలా మంచి యానిమేషన్స్ అండ్ యూస్ఫుల్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మీలో ఎవరైనా OnePlus 11R యూజ్ చేస్తున్నట్టయితే వెంటనే ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.